నేతన్నల బతుకు చిత్రం. ఓవైపు సంప్రదాయ చేనేత మగ్గాల స్థానాన్ని మరమగ్గాలు భర్తీ చేస్తే, మరోవైపు మార్కెటింగ్ మాయాజాలంలో మనలేక నేతన్నలు అలసిపోతున్నారు. సాయం చేసే చేతుల కోసం ఆశగా ఎదురు చూస్తూ ఏళ్లుగా తమ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తెలంగాణలోని స్థితిగతులే ఇందుకు నిదర్శనం. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళా వైభవాన్ని చాటి చెప్పిన ఘనత నేతన్నలది. చేనేత రంగంలో అంతటి ఖ్యాతి గడించిన నేత కార్మికులు కాలక్రమంలో వచ్చిన మార్పుల్ని స్వాగతిస్తూ ముందడుగు వేస్తున్నారు. మరమగ్గాల నుంచి ఆధునిక యంత్రాల సహాయంతో బట్ట నేస్తూ భళ అనిపిస్తున్నారు. వేల నుంచి లక్షల రూపాయల విలువ చేసే చీరల్ని ఉత్పత్తి చేస్తూ తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రపంచంలోని చేనేత ఉత్పత్తుల్లో తొంభట లభిస్తోంది. ప్రభుత్వం ఏటా దసరా పండక్కి తెలంగాణ ఆడపడుచులకు కోటి బతుకమ్మ చీరల్ని కానుకగా అందిస్తుంది. ఈ చీరలన్నీ కూడా ఎక్కువ మొత్తం సిరిసిల్ల, సిద్దిపేట నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. వాటి తయారీ కోసం ఒక్క సిరిసిల్లలోనే 10 నుంచి 12 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. దాదాపు 300 కోట్ల విలువైన